వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలను తూఫ్రాన్ మండలంలో అంబేద్కర్ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు ఘనంగా నిర్వహించారు. తూఫ్రాన్ మున్సిపాలిటీలో నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమంలో మాజీ ఎంటీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అలాగే తూఫ్రాన్ మండలం మల్కాపురం ఆదర్శ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, దళిత నేతలు, యువకులు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని, యువత మంచి మార్గంలో పయనించి దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని కోరుకున్నారు. ఇంతకుముందు అంజనేయులు గారు చెప్పినట్టుగా మనం గంజాయికో, తాగడానికో అట్లాంటికే బానిస అయిపోయి మన జీవితాన్ని పాడు చేసుకోవడం సరికాదు. ముందు రాబోయే తరాలకు మనం ఆదర్శంగా నిలవాలి. మనం ఎప్పుడు ఏ కులంలో పుట్టినామో, ఎట్లా పుట్టినామో మనకు సంబంధం లేదు. మనం చనిపోయేటప్పుడు ఏ రకంగా చనిపోతున్నాం అనేది మనం ఆలోచించాలి. జై జై అంబేద్కర్ గారికి జై. కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశం మొత్తము ఈరోజు ఒక పండగ వాతావరణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వేడుకలను ప్రతి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే ఇది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కానీ, వర్ధంతి కానీ మన దేశంలో జరుపుకుంటాము. ఎందుకు జరుపుకుంటామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గ విలువ అప్పుడు ఆయన దగ్గర సంప్రదించి మీరు ఈ పని చేసి పెట్టాలి, మన దేశానికి విలువ కాపాడాలి, కావున ఈ రాజ్యాంగం అనేది మీరే రాయాలని ఉద్దేశంతో అప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మరియు మన రాజ్యాన్ని 2011-18 రోజులకు రాజ్యాంగం రచించడం జరిగింది. దాని మీద బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆశ్చర్యపోయి వెంబడే మనకు 1947లో స్వాతంత్రం ఇచ్చి పక్క జరగలేదు. దీన్ని గౌరవిస్తూ ఇది రాజ్యాంగం వల్లనే ఆయన ఇప్పుడు నేను తింటున్న అన్నం కూడా ఆయన పెట్టిన భిక్ష. కాబట్టి ప్రతి ఒక్కరూ అనగారిన వర్గాలు కానీ, ఏ ఉన్నత వర్గాలు కూడా ఈ మన అసెంబ్లీ కానీ, ఎంపీలు కానీ అనుభవిస్తున్న ఇవన్నీ ఆయన పెట్టిన భిక్షని. కాబట్టి ఆయన ఎప్పుడు స్మరించుకుంటూ ఆయన మరవద్దు, ప్లస్ రాజ్యాంగాన్ని కూడా చేంజ్ చేయొద్దు. దానిలో ఏమైనా సమస్యలు ఉంటే చేసుకుందాం, కానీ మొత్తం మరవకుండా చేసుకొని మంచి ఆయన ఈ ఫలాలను అందుకొని బాగుపడాలని కోరుచున్నాను. 35వ అంబేద్కర్ జయంతిని మనకు అంబేద్కర్ అనేది మనం చదువుకున్న పుస్తకాల నుంచి ఇప్పటి వరకు కూడా రాజ్యాంగాన్ని నిర్మించిన నిర్మాతగా అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమంది ఇంతకుముందుకు చెప్పినట్టుగా ఈ రాజ్యాంగాన్ని మార్వాలని అలా అంటున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. రాజ్యాంగం అనేది రచించి అందరికీ మన్ననలు పొందిండు. రాజ్యాంగం అందరికీ ఉపయోగపడే రకంగా ఉన్నది కనుక రాజ్యాంగాన్ని మార్చడం అంత సులభతరం కాదు. కాకపోతే రాజ్యాంగాన్ని నిర్మించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కృషి చేసి మన ఉన్నత శిఖరాలకి ఎదిగి అంతరంలో పుట్టి ఒక రాజ్యాంగం ఇచ్చిందంటే అది మామూలు విషయం కాదు. అందరికీ ఆదర్శప్రాయము. ఒకప్పుడు మన కులాల వ్యవస్థ ఎట్లా ఉండేదంటే కొంతమందిని అంటరాని వాళ్ళగా చూసేవాళ్ళు. మన అంబేద్కర్ కూడా ఎంత అంటరాని వాడిగా అనుభవించిండో మనం పుస్తకాల ద్వారా, సినిమాల ద్వారా అందరం అనుభవించి చూసినాము. అతన్ని చూస్తే మనం ఆయనలో కనీసం ఒక గోరంతా కూడా చేయలేకపోతున్నాం. కానీ ఇప్పటికీ చదువుకున్న వ్యక్తులము ఆ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చకుండా సర్పంచ్లకు, మాజీ ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, యూత్ పెద్దలకు, ముఖ్యంగా మా అంబేద్కర్ సంఘ పెద్దలకు అందరికీ పేరు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక చిన్న సంతోషకరమైన విషయం ఏంటంటే జయంతి రోజు కూడా ఇంతకుముందు అంజన చెప్పినట్టు ఒక సంకల్పం అంటే ఏదైనా సాధించవచ్చు అన్న ఉదాహరణ కాళేశ్వరం నీళ్ళని మల్కాపురం తీసుకొచ్చినందుకు చాలామంది దాంట్లో కృషి చేశారు. వాళ్ళందరికీ అంబేద్కర్ తరఫున, అంబేద్కర్ సంఘం తరఫున ఒక చిన్న సత్కారం చేయాలనుకుంటున్నాం మేము. దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. తను రాసిండు
గెలవాలి సమాజము జై